పంజా విసురుతోంది. పలు గ్రామాలు చలి దుప్పటి కప్పుకుంటున్నాయి. తీవ్రమైన చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. పలు జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోతున్నాయి. పల్లెల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. పొగ మంచు కారణంగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తెలంగాణలో 8 జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోగా సుమారుగా 25 జిల్లాలలో 14 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీలు నమోదు కాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో చలి పంజా విసురుతోంది. పలు గ్రామాలు చలి దుప్పటిని కప్పుకుంటున్నాయి. తీవ్రమైన చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. పలు జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోతున్నాయి. పల్లెల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. పొగమంచు కారణంగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తెలంగాణలో 8 జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోగా సుమారుగా 25 జిల్లాలలో 14 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 6.9 డిగ్రీలు నమోదు కాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న